స్టోన్, ఎవరు ఇది తొలగించారని పిలాతు అంటాడు. ఎవరు దొర్లించబడిందా, ఎవరు ఆ సమాధి రాయిని దొర్లించాడని అడుగుతాడు. నా మాట కాదు, ఆ పిలాతు మాట చొప్పునే నేను అది రాస్తాను అని చెప్పి మొదలెట్టి ఆయన ఏమన్నాడంటే, నిజంగానే క్రీస్తు లేచి ఉన్నాడు అని చెప్పి ఉన్నాడు. ఈయన ఏదైతే ఆల్బర్ట్ హెన్రీ రాస్ ఈ పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఫుల్గా కనుమరుగైపోయి ఫ్రాంక్ మోరిసన్ గా వృద్ధి చెందబడ్డాడు. అంటే ఏంటి, యేసుక్రీస్తు వారి యొక్క రాయి చనిపోయిన తర్వాత సమాధి రాయి దొర్లించబడింది ఎందుకు అని రాయడానికి పెట్టుకున్న పేరు చచ్చిపోయే వరకు అదే పేరుగా ఉంది, చచ్చిపోయిన తర్వాత కూడా అదే పేరు మీద నిలబడ్డాడు. ఫ్రాంక్ మోరిసన్ అయిన పేరు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగపడుతున్న పుస్తకం బైబిల్. దాని తర్వాత స్థాయిలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం హూ మూవ్డ్ ద స్టోన్ బై ది ఫ్రాంక్ మోరిసన్. అర్థమైందని చెప్పింది. ఎందుకంటే అసలు